Hello everyone, welcome back to my channel. Today topic is MS Windows గురించి. మనం ప్రీవియస్ టాపిక్లో MS DOS గురించి చూసుకున్నాం కదా. ఆ DOSకి విండోస్కి డిఫరెన్స్ చూద్దాం. DOS అంటే ఏంటిది? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్గా పిలుస్తాం. ఈ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెవలపింగ్ ఇయర్ 1975. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఈ యొక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళే దీన్ని డెవలప్ చేశారు. ఎక్కడ యూఎస్ఏలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. డాస్ని ఏమని పిలిచాం మనం? దీన్ని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్గా పిలిచాం. ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ దేని మీద బేస్ అయి ఉండేది? ఇది సియుఐ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ మీద బేస్ అయి ఉండేది. అంటే దీంట్లో కంప్లీట్గా ఓన్లీ కీబోర్డ్తో మాత్రమే దీన్ని మనం ఆపరేట్ చేసాం. ప్రీవియస్ కమాండ్స్ అన్నీ దీంట్లోనే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తీసుకున్నట్లయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఒక 5 years తర్వాత అంటే 1980లో దీన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసింది కూడా ఎవరు అంటే సేమ్ ఇదే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వల్లే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత డెవలప్ చేసింది ఎక్కడ అంటే యూఎస్ఏలోనే దీన్ని డెవలప్ చేశారు. ఈ విండోస్ని ఏమని పిలుస్తామంటే మనం దీన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్గా పిలుస్తాం. ఏమన్నా దీన్ని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనం సింగిల్ అని ఎందుకు అన్నామంటే మనం ఈ యొక్క డాస్ని కనుక ఓపెన్ చేసినట్లయితే అదే డాస్లో మనం వర్క్ చేయాలి. వేరే విండో ఓపెన్ చేయాలన్నా దీన్ని క్లోజ్ చేస్తేనే వేరే విండోని మనం ఓపెన్ చేసి వర్క్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ విండోస్ అనేది మనకు ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. మల్టీ యూజర్ అంటే మోర్ దెన్, మల్టీ అంటే ఏంటిది? మోర్ దెన్, ఒకటి కాక ఇంకా ఎక్కువ విండోస్ని అలాగే ఉంచి అంటే కంప్లీట్గా క్లోజ్ చేయకుండా అలాగే ఉంచి మనము ఆ యొక్క వర్క్ అనేది నెంబర్ ఆఫ్ విండోస్లలో చేసుకోవచ్చు. ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఇది GUI మీద బేస్ అయి ఉంటుంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ గ్రాఫికల్ పార్ట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇందులో CUI అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నాం. ఓన్లీ కీబోర్డ్ తోటే మనం ఆపరేట్ చేసాం. ఇందులో వచ్చేసి మనకు అన్నీ వర్క్ చేస్తాయి. కీబోర్డ్తో పాటు మౌస్ కానీ జాయ్స్టిక్ కానీ ప్రతిదీ కూడా దీనిలో వర్క్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ MS DOS అండ్ MS విండోస్కి డిఫరెన్స్ అంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. లేదంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా ఇదే ఉంటుంది. తర్వాత ఈ విండోస్కి కనుక అప్లికేషన్ ప్రోగ్రామ్స్ తీసుకున్నట్లయితే మనకు 3 అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి ఒకటి MS పెయింట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత MS వర్డ్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి MS నోట్ ప్యాడ్ ఒకటి ఉంటుంది. ఇవి 3 అప్లికేషన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు ఈ విండోస్కి సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్స్గా పిలుస్తాం. ఇందులో విండోస్ కనుక ఆపరేటింగ్ సిస్టమ్స్ కనుక తీసుకున్నట్లయితే మనము MS ఫండమెంటల్స్లో కనుక తీసుకున్నట్లయితే దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి ఇప్పుడు మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్లో విండోస్ 95, విండోస్ 98, విండోస్ 97, అదేవిధంగా విండోస్ 2000, విండోస్ XP ఎక్స్టెండెడ్ ప్రొసీజర్. ఆ తర్వాత ఇప్పుడు మనం జనరల్గా మార్కెట్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదంటే విండోస్ 7 యూజ్ చేస్తున్నాం, 8 యూజ్ చేస్తున్నాం, 10 అనేవి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్గా పిలుస్తాం. సో ఇది మనకున్న ఈ యొక్క విండోస్ సంబంధించిన ఇంట్రడక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్. అండ్ నెక్స్ట్ టాపిక్, మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ వస్తుంది అని చెప్పాను. మనం ప్రీవియస్ MS DOS చెప్పేటప్పుడు కూడా ఇది చెప్పాను. ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనకు ఈ యొక్క స్క్రీన్ ఉంటుంది చూసారా? ఈ స్క్రీన్లలో ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టార్ట్ బటన్ ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్లో టైం ఉంటుంది, డేట్ ఉంటుంది, నోటిఫికేషన్ బటన్స్ ఉంటాయని చెప్పాను. వీటన్నిటిని ఏమంటాం మనం ఇక్కడ ఐకాన్స్గా పిలుస్తాం. ఈ కింద ఉన్న బార్ని ఏమంటామంటే ఇది టాస్క్ బార్గా పిలుస్తాం. డెస్క్ టాప్ మీద ఉన్న బార్ ఏంటిదంటే టాస్క్ బార్. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బార్. ఇది ఇందులో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఐకాన్స్లలో మనకు 3 ఐకాన్స్ ఉంటాయి. అందులో నెంబర్ 1 కనుక తీసుకున్నట్లయితే ఒకటి మై కంప్యూటర్ ఒకటి ఉంటుంది. కొన్ని సిస్టంలలో కంప్యూటర్ ఉంటుంది, కొన్ని సిస్టంలో మై కంప్యూటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి మై డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రీసైకిల్ బిన్ ఉంటుంది. ఇవి 3 ఈ యొక్క డెస్క్ టాప్ ఐకాన్స్లలో ఇంపార్టెంట్ ఐకాన్స్. ఒక్కొక్క దాని గురించి తీసుకున్నట్లయితే ఈ మై కంప్యూటర్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు డ్రైవ్స్ అనేవి ఉంటాయి. అక్కడ C డ్రైవ్ ఉంటుంది, D డ్రైవ్ ఉంటుంది, E డ్రైవ్ ఉంటుంది, F డ్రైవ్ ఉంటుంది. మనం ప్రీవియస్ ఫండమెంటల్స్ క్లాసెస్లలో సెకండరీ స్టోరేజ్ డివైస్కి ఎగ్జాంపుల్గా మనము ఒకటి హార్డ్ డిస్క్ చెప్పాము సార్. ఈ హార్డ్ డిస్క్ని పార్టీషన్ చేసిన తర్వాత క్రియేట్ చేసే ఈ యొక్క డ్రైవ్సే ఈ యొక్క C, D, E, F అనే డ్రైవ్స్. ఈ డ్రైవ్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ యొక్క C డ్రైవ్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసినా కూడా ఈ యొక్క D కానీ E కానీ Fలో మనం మూవీస్ కానీ ఇమేజెస్ కానీ వాల్పేపర్స్ కానీ సాంగ్స్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ యొక్క పర్టికులర్ డ్రైవ్స్.
అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మై డాక్యుమెంట్. ఈ మై డాక్యుమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇందాక చెప్పాను చూసారా, ఒకటి ఎంఎస్ పెయింట్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ఒకటి వర్డ్ ప్యాడ్ అని చెప్పాం, ఈ వర్డ్ ప్యాడ్, ఆ తర్వాత నోట్ ప్యాడ్. ఇవి 3 అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఎందులో అయితే మనం వర్క్ చేస్తామో చేసిన తర్వాత దాన్ని ఒక నేమ్ తోటి, స్పెసిఫిక్ నేమ్ తోటి దీన్ని సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసిన ఆ యొక్క ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఎక్కడ సేవ్ అవుతాయంటే డిఫాల్ట్గా అవి మై డాక్యుమెంట్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. అది ఈ యొక్క మై డాక్యుమెంట్. ఆ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి రీసైకిల్ బిన్. ఈ రీసైకిల్ బిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. ఇంతకుముందు మనం డాస్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పాం, అందులో ఒక ఫైల్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అది, ఎందుకంటే అది సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి. కానీ ఈ యొక్క విండోస్లో మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక అడ్వాంటేజ్ ఇది ఈ యొక్క ఐకాన్ రీసైకిల్ బిన్. ఇందులో అన్ఫార్చునేట్లీగా డిలీట్ చేసిన ఏవైతే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉంటాయో ఆ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ స్టోర్ అయ్యే లొకేషన్ ఈ యొక్క రీసైకిల్ బిన్లో స్టోర్ అవుతాయి. మళ్ళీ మనం అక్కడ నుంచి రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆ యొక్క మై కంప్యూటర్, మై డాక్యుమెంట్ అండ్ రీసైకిల్ బిన్ గురించి. ఇదే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఒక ఫోల్డర్ గురించి చూద్దాం. ఫోల్డర్ అంటే ఈ సిమిలర్లీ లైక్ ఏ డైరెక్టరీ. మనము ప్రీవియస్ టాపిక్లో ఎంఎస్ డాస్ చెప్పాం కదా, ఆ ఎంఎస్ డాస్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. అక్కడ డైరెక్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ సమ్ ఫైల్స్ స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ డైరెక్టరీ అన్నాం. సేమ్ అదేవిధంగా సీక్వెన్స్లోనే ఇక్కడ ఒక ఫోల్డర్ గురించి చూడండి. ఫోల్డర్ అంటే ఏంటిదంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ స్టోర్డ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఫోల్డర్గా పిలుస్తాం. ఈ ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకవేళ మనం ఈ యొక్క ఫోల్డర్ని డెస్క్టాప్ స్క్రీన్లో చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకు మౌస్లో 2 క్లికింగ్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ రైట్ క్లిక్ చేయండి. ఏం ప్రెస్ చేయాలి అక్కడ? రైట్ క్లిక్ చేయండి. ఈ రైట్ క్లిక్ ఆప్షన్స్లలో మనకు ఒక లాస్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. అందులో న్యూ అనే బటన్ని సెలెక్ట్ చేయాలి. ఆ న్యూని సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ న్యూ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫోల్డర్ని కనుక మనం అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే బై డిఫాల్ట్గా డెస్క్టాప్ స్క్రీన్లో అక్కడ మీకు కనిపిస్తుంది న్యూ ఫోల్డర్ అని కనిపిస్తుంది. ఈ న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ అనేది క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్గా 1 2 3 4 అని టైప్ చేసి మీ యొక్క కీబోర్డ్లో ఎంటర్ అన్న బటన్ని ప్రెస్ చేయండి, లేదంటే మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసినా కూడా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది డెస్క్టాప్ మీద క్రియేట్ చేయడం. సేమ్ ఇదే విధంగా మళ్ళీ డ్రైవ్స్ అనేవి సరే సి కానీ డి కానీ ఈ కానీ ఎఫ్ అనే డ్రైవ్స్ మై కంప్యూటర్లో కనుక ఓపెన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా డీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే సేమ్ మౌస్లో ఇవే స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఒకటి మనకు ఒకటి అడ్రస్ బార్ కిందనే ఒక ఆప్షన్ ఉంటుంది న్యూ ఫోల్డర్ అనేది ఒకటి. ఆ న్యూ ఫోల్డర్ అనే బటన్ని ప్రెస్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు అక్కడ ఫోల్డర్ అనే ఒకటి కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసిన తర్వాత దానికి ఏదైనా ఒక నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే అక్కడ మీకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం క్రియేట్ చేసిన ఏదైతే ఆపరేటింగ్ సిస్టంలో చేసే ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఒక ప్లేస్లో స్టోర్ చేయాలి కాబట్టి ఆ ప్లేసే మనము ఎక్కడైనా చూస్ చేసాం. యాజ్ ఎ డి కానీ ఈ కానీ ఎఫ్ కానీ లేదంటే డెస్క్టాప్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఫోల్డర్ అనేది ఒకటి ఎంటీగా ఉంటుంది. ఆ ఎంటీని తీసేసి మనం ఆ యొక్క ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ ఫోల్డర్ క్రియేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్ రూపంగా నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా అందులో ఆ యొక్క ఫైల్స్ని ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా లొకేషన్ని ట్రేస్ చేసి ఆ ఫైల్ని ఆ ఫోల్డర్లో క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపకంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే దానిలో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇదే విండోస్ గురించి మనకు ప్రాక్టికల్ రూపకంగా అన్ని ప్రోగ్రామ్స్ అనేవి అందులో ఏ విధంగా చేయాలనేది సిస్టమ్ రూపకంగా ప్రాక్టికల్లో చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.